స్వాగతం సుస్వాగతం పోలారిస్ గేమర్స్కి. మనమైతే ఇవాళ మైన్క్రాఫ్ట్ మొబైల్ ప్రపంచం ఎపిసోడ్ 4కి అయితే వచ్చేసాం. ఈ వీడియోలో ఏం చేసాం తెలుసుకోవాలనుకుంటే వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఫస్ట్ అయితే మీకు చెప్పాల్సింది, సారీ గైస్ వీడియోస్ అయితే రాలేదు. ఇక్కడ నుంచి అయితే నేను వీక్ కన్ఫామ్గా ఒకటైతే పెడతా. ఇవాళ అయితే మన ఎపిసోడ్లో బేస్ని అయితే కట్టపోతున్నాం. దానికైతే నేను ఆల్రెడీ రిసోర్సెస్ కలెక్ట్ చేసి ఇక్కడైతే పెట్టాను. దీంట్లోనే అన్నీ అక్కర్లా చూసి షాక్ అవ్వకండి. ఇది ఒక చిన్నది, ఎందుకులే వీడియోలో చూపించాను, డైరెక్ట్గా చేసేద్దామని చెప్పి చేశాను. ఏం లేదు గైస్, చేయాలంటే జస్ట్ 19x19 అంటే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19. ఇక్కడ 19 వచ్చింది కదా, ఇట్లా కూడా 19 ఉంటుంది. లెక్కేస్తాను 1, ఇది కూడా లెక్కేయాలి మీరు. ఇటు నుంచి ఇది లెక్కేయాలి, ఇటు నుంచి లెక్కేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 చూసారు కదా. ఇట్లా 19 ఇలా 19 అంటే ఇది కూడా 19 ఉంటుంది. ఇప్పుడైతే 19x19 ఏరియాలో మనం అయితే ఇల్లు కట్టపోతాం. ఫస్ట్ మనకు కావాల్సినవన్నీ మన ఇన్వెంటరీలో పెట్టుకుందాం. ప్రతిసారి పైకి కింద తిరగలేం కదా. ఫస్ట్ 2 స్టాక్స్, ఒక 3 స్టాక్స్. ఇది మనకి వుడ్తోనే ఎక్కువ పని ఉంది గైస్. మనమైతే వుడ్ కలెక్ట్ చేయలేం. మళ్ళీ నాకు అంత టైం దొరకలేదు. 5 స్టాక్స్ ఏమో ఉన్నట్టున్నాయి. ఇవాళ అయితే కట్టేస్తాం మొత్తం, సరిపోతే తర్వాత అయితే కట్టేస్తా. సరేనా. ఇప్పుడైతే ముందు స్టోన్ కట్టర్ చేసుకోవాలి గైస్, ఎందుకంటే దాంతో చాలా పని ఉంది. ఇంతకుముందు కూడా చేసుకోవాలనుకున్నా కానీ చేయలేదు అనుకుంటా. దానికైతే కావాలి, నాకు ఏం కావాలో కూడా తెలియదు. చూద్దాం. స్టోన్ కట్టర్ ఎలా గైస్ చూద్దాం. కిందకంటే అది ఎట్లా ఏడొచ్చాడు దొరికిద్ది. ఇదిగోండి గైస్, స్టోన్ కావాలంట గైస్ స్టోన్ కట్టర్కి. అంటే ఇప్పుడు నా దగ్గర స్మెల్ట్ చేయాలంతా. సర్లేండి గైస్, మనమైతే స్మెల్ట్ అయితే చేసేద్దాం. ఎంతసేపు 3 కదా. కొంచెం ఇక్కడైతే గ్లాస్ పెట్టా. మీరు గ్లాస్ ఎలా రావాలంటే తెలుసుకోవాలనుకుంటే శాండ్ ఉంది కదా గైస్, సౌస్ ఇది తీసుకోండి. దగ్గర శాండ్ ఆడ ఉండాలా చూపిస్తాగండి. ఎక్కడో పెట్టాను, ఏడ ఉన్నాయి శాండ్. ఇది మీకు ఎక్కడ దొరికిద్ది అంటే అలాగా చివరన వాటర్ దగ్గర దొరికిద్ది, లేకపోతే డెజర్ట్ దగ్గర దొరికిద్ది. తీసుకోవడం, దీన్ని అయితే ఫర్నెస్లో పెట్టామంటే గ్లాస్ రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, ఇదిగోండి చూస్తాగండి. ఇంకోటి గ్లాస్ ఇక్కడ చూపిస్తుందిగా. మనం అయితే అలా గ్లాస్ వేసుకున్నాం. బిల్లులో గ్లాస్ కోసం ఇదే గ్లాస్తో కూడా పని ఉంది కాబట్టి చేశాను. సర్లే, పని అది కూడా తీసుకున్నాను. సరే గైస్, ఇప్పుడైతే స్టోన్ కట్టర్ చేసుకుందాం. దీని యూజ్ ఏందో చెప్తా. చాలామందికి అయితే తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళు ఎవరు అంటే తెలుసుకుంటారు. ఆగండి. ఓకే, నాకు కావాల్సిన ఇవే. ఇంకెంత అయితే నుంచి ఒక డర్ట్ కావాలి గైస్, అంటే గ్రాస్ కావాలా. మన దగ్గర సిల్క్ టచ్ కావాలి కానీ మనం లేదు కాబట్టి తీసుకుందాం. అక్కర్లేనివన్నీ ఇప్పుడు ఇక్కడే పెట్టేద్దాం. చేస్తాం మొత్తం. నైట్ అవుతున్నట్టుంది. సర్లేండి. ముందైతే ఫస్ట్ 19x19 ముందు మీకు బేస్ అవుట్ఫిట్ ఎలా అని చూపిస్తా. మీరు ఎవరన్నా కట్టాలంటే కట్టుకోవచ్చు. ఫస్ట్ ఇక్కడ నుంచి గైస్, నా దగ్గర పికాక్స్ లేదు గైస్. మొత్తం చేసుకున్నాం, పికాక్స్ మర్చిపోయాం. ఇక్కడే ఇది క్రాఫ్టింగ్ టేబుల్ ఉందిగా, చేసేద్దాం. ఎంతసేపు ఐరన్ క్రాఫ్టింగ్ టేబుల్ మొత్తం ఉన్నాయి. సపా ఈ వీడియో కొంచెం ఫాస్ట్గా అయితే ఉంటుంది, ఎందుకంటే నాకు టైం లేదు, మళ్ళీ త్వరగా చేయాలి. ఫస్ట్ 19x19 అంటే ఇలాగా మొత్తం. ఇది ఎలాగో 19 మీకు తెలిసింది, ఇందాక చూపించా గైస్. అప్పుడే నైట్ అయిపోతుంది. ఇక్కడ బెడ్ ఉందిగా, స్లీప్ వేసి వస్తా గైస్. ఏదైతే అదేంది రీస్పాన్ కావాలంటే మళ్ళీ వద్దాంలే. నా బేస్ కోఆర్డినేట్స్ అయితే నాకు గుర్తుండవు అంతగా. 60 120 అలా గుర్తుంచుకోవడం. ఇలా 19 ఫస్ట్ ఈ చివర ఆ చివర అటు మొత్తం తీయాలి. తీసిన తర్వాత అయితే కలవద్దు, ఇప్పుడే తీసేస్తా. ఆగండి, ఎంతసేపు పట్టదు. నేనైతే మొబైల్లో మైన్క్రాఫ్ట్ ఆడటం అంటే చాలా కష్టం. అలాంటిది నేను మొబైల్ సిరీస్ కూడా చేస్తాను. మీరైతే సపోర్ట్ ఇవ్వట్లే గైస్. ఫ్రీయే కదా, సపోర్ట్ చేయండి.
19 తీసాం కదా గైస్. ఇప్పుడు ఇలాగా 7 1 2 అంటే ఇది కూడా లెక్కేయాలి. 1 2 3 4 5 6 7 వచ్చేసినాయి కదా. ఇలాగా 12 ఇది కూడా లెక్కేయాలి. 2 3 4 5 6 7 8 9 10 11 12. ఇప్పుడు ఇటువైపు అంటే ఇది కూడా అంతే 12 వచ్చిద్ది. మనం లెక్క ఎక్కాల. కావాలంటే చూసుకోండి. 12 ఏమో వచ్చిద్ది అంతే అనుకుంటున్నా. ఇప్పుడు ఇటు కూడా ఇది తీసేయాల. 7 బ్లాక్స్ అనుకుంటా. ఒకసారి కౌంట్ చేద్దాం అవ్వండి. 1 2 3 4 5 6 7 గైస్ ఒకటి ఎక్స్ట్రా అవుతుంది కదా, మిస్టేక్ చేసినట్టు. ఒకసారి నేను కౌంట్ చేస్తాను మళ్ళీ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఒకటి ఎక్స్ట్రా వచ్చింది గైస్. ఇది తప్పు చేసినట్టున్నానే. 1 2 3 4 5 6 7 8 9 10 11. ఓ గైస్ ఇదే గైస్ 12th బ్లాక్. సారీ మై బ్యాడ్. మరి ఇంకా ఒకటి ఎక్స్ట్రా వచ్చింది. 1 minute గైస్, వెల్కమ్ బ్యాక్. ఏదో కొంచెం గజిబిజిగానే ఉంది. సర్లేదు ఏదో ఒకటి ఇలానే కానిచ్చేద్దాం. ఏం లేదు గైస్, ఏదో తప్పు చేసింది అర్థం కావట్లేదు నాకు. ఇట్లా ఒక 7 ఇది ఒక 12. ఈ బ్లాక్ ఇది కాదు, ఎలాగో ఇది తీయాలి అందుకని చెప్పి అలా ఉంచేసాను. ఇప్పుడు ఇక్కడ కాబుల్ స్టోన్ పెట్టాలి. కాబుల్ స్టోన్ చివరి నుంచి మొత్తం 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19. మళ్ళీ 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19. మళ్ళీ ఇక్కడ చుట్టూ అదే గైస్ 2 3 సారీ మిస్ప్లేస్ అయింది. 3 4 5 6 7. ఇక్కడైతే మనం దీన్ని కౌంట్ చేయలేదు, అందుకే తప్పైంది. 1 2 3 4 5 6 7 అయిందా. మళ్ళీ ఇక్కడ 2 3 4 5 6 7 8 9 10 11 12. ఇప్పుడు నెక్స్ట్ ఇటు 2 3 4 5 6 7 8 9 10 మళ్ళీ 11 12 టోటా. మళ్ళీ 1 2 3 4 5 6 7 అయిపోయింది. ఇలా ఒక లైన్ వచ్చింది కదా, ఇది మొత్తం తీసేయాలి గైస్. ఇది అసలైన పెద్ద పని మనకి. ఇప్పుడు ఇదంతా తీసేసి దీని ప్లేస్లో వుడ్ పెట్టాలి. నాకు అంత ఓపిక లేదు, కానీ ఇది తీసేసి పెట్టేసిన తర్వాత అయితే కలుద్దాం. అయిపోయింది గైస్. నేనైతే రిప్లేస్ చేసా ఒకతో. ఇక్కడ కూడా డట్ అయితే రిప్లేస్ చేసా. ఇప్పుడైతే ఇంక మిగతా చూద్దాం. ఫస్ట్ అయితే వుడ్ తీసుకోవాలి. వుడ్తో 1 ఇలా కాదు, సారీ ఇలా కాదు, స్ట్రైట్గా రావాలి. 1 2 3 ప్లేస్ ఇక్కడ కాదు గైస్, కొంచెం ప్రాబ్లం ఉంది, ఆగండి. 1 ఇట్లాగైతే 4 బ్లాక్స్, అటు మూలకు 4 బ్లాక్స్. 1 2 3 4. ఇప్పుడు ఈ రెండింటికి సెంటర్ 5 బ్లాక్స్కి ఏమి ఇవ్వాలి. 1 2 3 4 5 6 వచ్చేద్దాంలే. మళ్ళీ ఇటు నుంచి 1 2 3 4 5 6 ఓకే అండి గైస్. సరిపోవట్లేదు. ఒకటి ముందుకే పెట్టేద్దాం, ఎందుకైనా మంచిది. 3 4 5 ఇక్కడ 3 4 అంతే గైస్. 5 బ్లాక్స్కి ఇవ్వాలి. 5 బ్లాక్స్కి ఆపించుకొని 1 2 3 ఇక్కడ ఒకటి, మళ్ళీ ఇక్కడ 1 2 3 ఇలాగా. మళ్ళీ ఇటు సైడ్ కూడా. ఎందుకు వాటర్ బకెట్ వాడుతున్నానంటే డ్యామేజ్ అవ్వకూడదని, కానీ నాకైతే డ్యామేజ్ తగులుతుంది.
1 2 3 4 ఇక్కడ ఒకటే. ఇప్పుడు చూసే డ్యామేజ్ అవ్వాల. దీనికి ఎదురుగానే ఇక్కడ 1 2 3 4 మనం సరిగ్గా వాడాలి. MLG అంటారు దీన్ని. తెలియని వాళ్ళకి చెప్తున్నా, తెలిసిన వాళ్ళకి కాదు. చాలామందికి అయితే తెలియదు. కనీసం అట్లీస్ట్ అయితే బేసిక్ తెలుసు అనుకుంటున్నా. తెలియకపోతే ఏం చేయలేను నేను. అంటే చేస్తా ఏదో ఒకటి చెప్తా, తర్వాత గైడ్ వీడియోస్ పెడతా బేసిక్. ఇంకా అంటే ఎలా ఏం చేయాలి అని పెట్టాలని నేను అలా చేయాలనుకుంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి. ఇప్పుడు దీని ఎదురు ఇక్కడైతే గ్యాప్ ఇచ్చుకోండి. 1 2 3 4 నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే పెట్టాలి గైస్ మిడిల్లో. ఇప్పుడు ఈ రెండింటికి సెంటర్ అయితే చూసుకోండి. 1 2 3 4 5 బ్లాక్స్ గ్యాప్ ఇస్తే సరిపోద్దా? 4 వస్తుంది. సర్లేండి గైస్, ఇక్కడైతే సరిపోవట్లే మరి ఎందుకో. నేనైతే తేడా చేశా. పర్వాలేదులే, ఇట్లా అయితే మనం సెట్ చేసేద్దాం. ఇక్కడ ఈ బ్లాక్కి ఇక్కడ కూడా పెట్టాలి. ఇట్లా మొత్తం అయితే పెట్టేసేయాలి. అంతే గైస్, ఇది పెట్టేద్దాం. ఇది ఒకటి లాస్ట్ అండ్ ఫైనల్ అయిపోయింది. సెంటర్ ఇది కాదేమో నాకు డౌట్ పడుతుంది గైస్. అంటే చూడండి 1 2 3 4 5 వస్తున్నాయా? 1 2 3 4 5 వస్తుంది. 5 4 వస్తున్నాయి. నేనైతే ఇక్కడ పెడదాం అనుకుంటున్నాను తీసేసి, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఒకటి ఉంది కదా, అప్పుడు బాగుంటుందని. చూద్దాం, ఏదైతే కొంచెం అనిపిస్తుందో అప్పుడే బాగుంటుంది. లేదు గైస్, ఎట్లయినా ఒకలాం సర్లే ఎట్లా వదిలేద్దాం. ఇప్పుడు ఇవన్నీ కనెక్ట్ చేయాలన్నమాట. దీని ఎదురు కూడా పెట్టాలా, మర్చిపోయే సంగతి. మనం పెట్టాలంటే ఈ యొక్క సెంటర్లోనే, ఎందుకంటే ఆడ కొత్త గ్యాప్ ఇచ్చేయండి, వదిలేయండి. చీకటి పడుతుంది. ఈలోపు మనం అయితే కనెక్ట్ చేద్దాం. ఇట్లా జస్ట్ ఇట్లా వేయాలి, ఎదురు కాదు. ఏం చేద్దాం గైస్, ఇలా మిస్టేక్ పడుతున్నాయి. ఇట్లాగా అన్నిటికీ పైనుంచి. నైట్ అవుతుంది, కుదిరినంత ఫాస్ట్గా అయితే చేసేసి ఇంకా ముందైతే స్లీప్ వేద్దాం గైస్. స్లీప్ వేసేసి పొద్దునే పనులు చేద్దాం. మనం ఎందుకు గైస్ రాత్రి కష్టపడాను, పొద్దునే పనులు చేద్దాం. నేనైతే ఇంకా కనెక్ట్ చేసిన తర్వాత కలుస్తాను. ఈ కనెక్ట్ చేయాలి, తర్వాత ఈ హోల్స్ మధ్యలో కాబుల్ స్టోన్ ఫిల్ చేయాలి. అంటే ఎలా అంటే సపోజ్ ఇట్లాగా కాబుల్ స్టోన్ మొత్తం ఫిల్ చేయాలి. అలా కాబుల్ స్టోన్ ఫిల్ చేసి కనెక్ట్ చేసిన తర్వాత కలుద్దాం. మనం అయితే ఫిల్ చేసేసాము. మళ్ళీ అంతే, ఇంకేం చేయాలి. ఇప్పుడైతే ఇక్కడ ఎంట్రన్స్ లాగా కట్టాలి. నాకు తెలిసి ఇంకా ఈ ఫ్లోర్కే ఇంక సరిపోవు గైస్. తర్వాత దీనిపైన ఇంకో ఫ్లోర్, లాస్ట్ ఫైనల్ చిన్నది ఒక ఫ్లోర్. కానీ అంత మన దగ్గర వుడ్ లేదు. వుడ్ మొత్తం తీసేసుకున్న, ఇదే ఇంకా లేదు నా ఇక్కడ. కుదిరినంత వరకు అయితే కట్టేస్తా. ఫస్ట్ అయితే ఎంట్రన్స్ కడదాం. కొంచెం ఇలా అయితే తీసుకుంటాం. ముందు చెప్పా కదా స్టోన్ కట్టర్ కావాలని, ఎందుకో చెప్తా చూడండి. తీసుకోవడం, స్టేర్స్ వేసుకోవచ్చు. ఒక 10 చేసుకుందాం, నాకు పెద్ద అక్కర్లేదు, అందుకే 10 చేసుకుంటున్నాను. సెంటర్లో వచ్చేలా చూద్దాము. ఎందుకంటే ఎంట్రన్స్ అంటే సెంటర్లోనే కదా ఉండాల్సింది. వచ్చేసింది, ఇవ్వండి. సింపుల్, అంతే అంటా అనుకోకండి. స్టేర్స్ ఎందుకు చేశాను ఇప్పుడు చూపిస్తాను. మధ్యలో మారిస్తే తర్వాత అయితే నేను డిజైన్ కూడా మారవచ్చు. ఇంకేది చెప్పడం మర్చిపోయాను. ఇంకా డోర్స్ అలా చేసుకోవాలి, ఇప్పుడు చూపిస్తాను. ఏం లేదు గైస్, చాలా సింపుల్. జస్ట్ ఉన్నాయి కదా వుడ్, ఇట్లా పెట్టడమే. 3 వస్తాయి మనకి. అల్లడం, ఇట్లా పెట్టేయటం అయిపోయింది. మనకైతే నైట్ అవుతుంది. ఈలోపు ఇంకా అవ్వలేదు. ఈలోపు ఇటు కూడా కట్టుద్దాం. అలాగా ఇక్కడే కింద 3 ఎంట్రన్స్లు పెట్టుకున్నాను నేను. ఎందుకని అడగమాకండి, వరకునే గైస్. ఎప్పుడు ఎటు నుంచి వెళ్తాం మనకే తెలియదు కాబట్టి 3 ఎంట్రన్స్లు అయితే పెట్టుకుంటున్నాను నేను. మీరు కావాలంటే 4 పెట్టుకోవచ్చు, 2 పెట్టుకోవచ్చు. నేనైతే 3 పెట్టుకుంటున్నాను. నాకైతే 3 ఉండాలి కన్ఫామ్గా. ఎందుకంటే మనం ఎట్లా పడితే అలా తిరుగుతాము, అందుకే.
ఎటు నుంచి అయినా వెళ్ళొచ్చు, అప్పుడైతే ఫ్రీగా ఉంటుంది రోమింగ్కి. నైట్ అయింది, ఫస్ట్ అయితే స్లీప్ వేద్దాం. నాకు తెలిసి వాడి ఒక ఫ్లోరే. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా మిగతా బిల్డ్ మొత్తం కంప్లీట్ చేస్తాం. మీరైతే మర్చిపోకుండా చెప్పండి బిల్డ్ ఎలా ఉందని, సరేనా? మీరైతే చెప్తారని కోరుకుంటూ, మీకైతే నచ్చిద్దని కోరుకుంటున్నా. మీకైతే బిల్డ్ అయితే నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎవరైనా ఫ్రెండ్స్కి అయితే రికమెండ్ చేయాలనుకుంటే చేయండి.